హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి పచ్చిమిర్చి టమాటా పచ్చడి. ఈ పచ్చడికి నేను 1/2 కేజీ టమాటాలు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ పచ్చిమిర్చి పచ్చడి కారంగా ఉంటేనే బాగుంటుందండి. ఇక్కడ నేను 25 కాయలు పచ్చిమిర్చి కాయలు తీసుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీర కొంచెం చాప్ చేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు కొన్ని, 2 టీ స్పూన్లు నల్ల మినుములు తీసుకున్నానండి. ఆ తర్వాత ఆయిల్ కొంచెం, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు, వీటన్నిటి పక్కన పెట్టేసుకొని మనం పచ్చిమిర్చి టమాటా పచ్చడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి బాండి వేడైన తర్వాత మనము ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనము తీసుకున్న నల్ల మినుముల్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. నల్ల మినుములు వేయటం వల్ల పచ్చిమిర్చి టమాటా పచ్చడి కమ్మగా ఉండిద్దండి. తప్పకుండా యాడ్ చేసుకొని ఈ పచ్చడి తయారు చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర నల్ల మినుములు లేకపోతే మినపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత వీటిని ఇలా వేయించుకున్న తర్వాత దోరగా వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకుందాం. ఇక అదే ఆయిల్లో మనము తీసుకున్న 25 పచ్చిమిర్చి అనేవి వీటిని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని కూడా ఇలా వేయించుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో మనము ఈ పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. ఇక వీటిని మనం ఇలా పక్కన పెట్టేసుకొని మనము ఇదే ఆయిల్లో మనము కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆయిల్ లేకపోతే కొంచెం యాడ్ చేసుకొని టమాటా ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు యాడ్ చేసిన తర్వాత మనము ఈ టమాటా ముక్కలు మగ్గటానికి, రంగు రావటానికి మనము పచ్చడి 1/2 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు యాడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మనము మూత పెట్టి ఒక 8 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇక మధ్య మధ్యలో మనం మూత తీసి టమాటా ముక్కలు అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి. టమాటాలో నుంచి నీరంతా ఇంకిపోయి ఆయిల్ అనేది బయటికి వస్తే టమాటా ముక్కలు మగ్గినట్టండి. ఇంకా ఇలా మగ్గినప్పుడే మనము సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. నేను చేస్తున్న ఈ పచ్చిమిర్చి టమాటా పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా కమ్మగా, చాలా రుచిగా ఉండిద్దండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళి 2 నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని మనం చల్లారబెట్టుకుందాం. ఈ మిశ్రమం చల్లారే లోపు మనము ముందుగానే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి మినప్పప్పులోకి మనము మిక్సీ జార్లో తీసుకున్నాం కదండి. దాంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఇక రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకొని మనము దీన్ని మెత్తగా మిక్సీ పట్టి తెచ్చుకుందాం. ఇక ఈ విధంగా మనం మెత్తగా మిక్సీ పట్టి తెచ్చుకోవాలండి. మనకి టమాటాలు ఎంత పులుపు ఉన్నా సరే కొంచెం చింతపండు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా మనం మిక్సీ పట్టుకొని వీటితో పాటు మనం ఇంకా ఈ మిశ్రమం కూడా చల్లారిందండి. పచ్చిమిర్చి టమాటా అనేది చల్లారింది. వీటిని కూడా మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఈ పచ్చిమిర్చి టమాటా పచ్చడి మెత్తగా లేకుండా కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టుకుంటేనే టేస్ట్ బాగుండిద్దండి. ఈ పచ్చడికి నేను పోపు వేయట్లేదండి. మీకు ఇష్టమైతే పోపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ పచ్చడిని మనం మిక్సీ జార్లో నుంచి ఒక గిన్నెలో మార్చుకుందాం. నచ్చిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ పచ్చడిని మనం వేడి రైస్లోకి వేసుకొని రుచి చూద్దాం. దానికి కాంబినేషన్ వచ్చి ఎగ్ ఆమ్లెట్ అనేది యాడ్ చేశానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో, మంచి రెసిపీతో మీ ముందుంటాను. కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.